వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేయగా తాజాగా స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసిన మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఈ కేసులోనూ అంబటికి బెయిల్ లభిస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్, ఇక అంబటి రాంబాబు బెయిల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సిరిసాగర్ అంబటి రాంబాబుకు సంబంధించి చంద్రబాబు కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసులో న్యాయమూర్తి మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటి రాంబాబు ఈ రోజు పీటీ వారెంట్ అంటే అంత గతంలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి సిఐ పట్టాపురం సిఐ పెట్టినటువంటి కేసుకు సంబంధించి కూడా ఈ కేసు దీంట్లో పీటీ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా 22 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించినటువంటి న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి అంటే ఆ వాదనలు విన్నటువంటి అంటే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత కూడా అటు అంబటి రాంబాబుకి చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులో బెయిల్ మంజూరైంది. అయితే కొన్ని కేసులకు సంబంధించి కూడా వరుస పీటీ వారెంట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి కూడా ఒక క్లీన్ చిట్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రేపు బెయిల్ వేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఏదైతే సిఐకి సంబంధించినటువంటి వారి విధులకి ఆటంకం కలిగించినటువంటి కేసుకు సంబంధించి కూడా దానిపైన కూడా బెయిల్ వేసేటువంటి అవకాశం ఉంది. అయితే దాదాపు 40 కేసులు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబుకు సంబంధించి అనేక పీటీ వారెంట్లు కూడా దాఖలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు అంటే మరో కేసు పీటీ వారెంట్లు వేయకుండా హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు రిమాండ్ ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి కూడా బెయిల్ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత కూడా అంబటి రాంబాబు విడుదలయ్యేటువంటి అవకాశం. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు సిరిసాగర్. అయితే రమేష్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో కూడా మరి రాంబాబుకి ఇంకా బెయిల్ రాలేదో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి పీపీ విధానాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీపీటీ విధానాన్ని కూడా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలని నెలకొల్పినటువంటి నేపథ్యంలో వాటిని పీపీపీ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ అటు ధర్నా నిర్వహించారు. అటు పోలీసుల పైన కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించి కూడా పీటీ వారెంట్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన బెయిల్ పెండింగ్ లో ఉంది. అయితే రేపు 3 రోజుల్లో కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే అనేక కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పీటీ వారెంట్ దాఖలు చేశారు. వీటికి సంబంధించి కూడా బెయిల్స్ రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అయితే వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అంబటి రాంబాబుని కేవలం కావాలనే ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు అంటే మీడియాలో మాట్లాడేటువంటి వ్యక్తి వైసీపీ వాయిస్ ని బలంగా వినిపించేటువంటి వ్యక్తిగా అంబటి రాంబాబు ఉన్నటువంటి నేపథ్యంలో అటు కుమార్తె మౌనిక కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది బెయిల్స్ కోసం. అదే విధంగా అటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదే అంశం పైన కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అటు కులాల కుంపట్లో కూడా రాజకీయం కొంత వేడెక్కినటువంటి నేపథ్యంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా ఆచితూచి వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అటు జనసేన పార్టీకి సంబంధించి 2 నేతలు కూడా రాజీనామా చేసినటువంటి అంబటి రాంబాబు వివాదంలోనే 2 నేతలు కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంబటి కేసుల వ్యవహారంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది. అయితే అంబటి మౌనిక ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా దాడి చేశారు, ఇవన్నీ అంశాలు కూడా
ప్రతిరోజు ఏదో ఒక పరామర్శించారు. నిన్న మన వైజాగ్ నుంచి పెద్ద ఎత్తున కూడా కాపు సంఘ నాయకులు తన నివాసానికి వచ్చి అంబటి కుమార్తె గారిని వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటన్నిటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో 2 పీటీ వారెంట్ల తర్వాత కూడా మరికొన్ని కేసులు దాఖలవుతాయా లేదా ఈ 2 కేసుల్లో బెయిల్ లభిస్తుందా లేదో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సిరిసాగర్. అయితే రమేష్, మరి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే కేసులో ఇప్పుడైతే బెయిల్ మంజూరైంది. మరి వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ బెయిల్ కి సంబంధించి? ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి కేసు కొంత హర్షణ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేసుకు సంబంధించి కొంత సమయం పట్టిద్దని ఊహించారు. ఎందుకంటే ఆ కేసులో ఎలాంటి గ్రావిటీ లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాట అంటే ఆయన భావ స్వేచ్ఛ మాట్లాడినటువంటి వ్యవహారంగా అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా ఉపసంహరించుకున్నాడు. ఆయన చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలో ఏ సమయంలో ఆయన మాట్లాడాల్సి వచ్చింది. అదేవిధంగా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మీడియా ముఖంగా కూడా చంద్రబాబు పైన మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగా మాట్లాడకూడదని ఆయన ఒక వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజా ఆగ్రహం చాలా తీవ్రంగా దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పైన దాడి ఘటన జరిగింది. తీవ్ర స్థాయిలో దాడి జరిగినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి కూడా కొంత పరిగణలో తీసుకున్నారు. ఎందుకంటే తను మాట్లాడినటువంటి మాటలకి ఈ విధంగా దాడి చేయటం చట్టాన్ని వారు చేతిలో తీసుకున్నటువంటి అంశాలు కూడా ఆ న్యాయవాదులు లేవనెత్తారు. అటు పొన్నవోలు సుధాకర్ కొన్ని బలమైన సాక్ష్యాధారాలను కూడా అందించారు. ఎందుకంటే అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వాళ్ళ నివాసానికి నిప్పు పెట్టినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా కుటుంబ సభ్యులపైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ, వారి ఆస్తి నష్టం కానీ, అటు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వారి కుటుంబానికి రావటం, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అదేవిధంగా తరచుగా ప్రతిరోజు ఏదో ఒక నాయకుడు పరామర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కోర్టు న్యాయ వ్యవస్థ కూడా కొంత సుమోటగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మరికొద్ది రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. వరుస పీటీ వారెంట్లు అటు ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ చాలా బలంగా అయితే బెయిల్ తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రమేష్.